ఒక పచ్చటి వాతావరణాన్ని విధ్వంసం చేస్తే ఎవరైనా వ్యతిరేకించాల్సిందే. కానీ ఆ విధ్వంసాన్ని నిజంగా చేస్తున్నారా, లేకపోతే ప్రాపగాండా చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ మనం ఏ వర్గానికి చెందాం, ఏ వర్గం మీద ప్రేమ లేదు, వ్యతిరేకత లేదు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకి మేదపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్ళే రోడ్లో, ఇంకా అదే లింగంపల్లి వెళ్ళే రోడ్లో మనకి కనిపిస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ. ఆ వెళ్తున్న దారికి అటు ఇటు చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఏవో ల్యాండ్ లాక్కుంటుంది, గవర్నమెంట్ లాక్కుంటుంది, దున్నేస్తుంది అని చాలా స్విఫ్ట్గా, చాలా వేగంగా ఒక ఆందోళన. వెంటనే రెండో రోజు రాజకీయ పార్టీల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకళ్ళు వచ్చి ప్రకటనలు వేయటం, ఈలోపు వెంటనే హైకోర్టుకి ఒకళ్ళు పిటిషన్ వేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, దీనికి ఇక పరాకాష్ట ఏంటంటే సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్న నటులు రంగప్రవేశం చేయడం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదిగో వీళ్ళు చేస్తున్న విధ్వంసంతో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, నిజంగా అలా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఎన్నికలు అయితే చాలా దూరంలో ఉన్నాయి, ఇప్పుడు అలా లేవు ఎన్నికలు ఇక్కడ. సో వీళ్ళు ఎంత ఏమి చేసినా ఈ ఇష్యూ మేబీ ఇంకొక వారం ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి అంటే ఎంత పకడ్బందీ వ్యూహం, ఆ వ్యూహం మధ్యలో విద్యార్థులు అనబడే వారిని ఎలా పావుల్లాగా వాడతారనేది ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవం ఇది. అయితే ఇదివరకు రోజులు కాదు. కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి ఈలోపు గవర్నమెంట్ నుంచి ఒక రిపోర్ట్ కూడా వెళ్తుంది. ఎవరెవరు ఉన్నారు, నిజంగా చదువుకునే వాళ్ళు ఎవరు, యాజిటేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు, పార్టీ కార్యకర్తలు ఎవరు దీన్ని ముందు ఈ వీడియోని షేర్ చేశారు, ఇలాంటివన్నీ ఇక పోలీసులు కోర్టులు చూసుకుంటాయి. అయితే ఆ భూమి ఎవరిది, ప్రభుత్వానిదా యూనివర్సిటీదా తేల్చాలి. ఇది వీళ్ళు మాట్లాడుతుంది. యూనివర్సిటీది కాబట్టే కాపాడాము, లేకపోతే ఇంకొకళ్ళైతే కాపాడమన్నా కూడా కుదరదు. ఎక్స్టెన్షన్ నా వీడియో ఏంటంటే, ఈ ప్రభుత్వ భూమే అయితే దాని తర్వాత ఏం చేయాలనే దానికి ఎక్స్టెన్షన్. మీతో మాట్లాడుతున్నప్పుడే మెదిలిన ఆలోచన అన్నమాట. ప్రభుత్వ భూమి అయితే మాత్రం ఇలా చెట్లను కొట్టేయొచ్చా, జేసీబీలను నడిపించవచ్చా, ఇది ఆలోచించాలి కదా. కేవలం యూనివర్సిటీ భూములు కావడం వల్లనే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా, ప్రభుత్వ భూములు అయితే వ్యతిరేకిస్తారా? ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యం చూస్తాం. బిల్లీరావు, అహోబలరావు లాగా బిల్లీరావు అనే ఒక వ్యక్తిని నమ్మి, అనుకున్నాం టీడీపీ వాళ్ళ భాషలో, నమ్మి 400 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఎకరాలు కట్టబెట్టారు. ఏమని, గోల్ఫ్ కోర్సులు వస్తే ఇక్కడికి వివత్సంగా డెవలప్ అయిపోద్ది ఈ ప్రాంతం అంతా. గోల్ఫ్ కోర్స్ వస్తే ఎవడు డెవలప్ అవుతాడు, చుట్టుపక్కల వాళ్ళు డెవలప్ అవుతాడు. అక్కడికి పోయి గోల్ఫ్ కోర్సులో ఎవడాడతాడు, నీలాగా నాలాగా ఆడతామా? మామూలు ఫుట్బాల్ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళాలంటేనే గంటకు 1000 రూపాయలు కట్టాలి. అట్లాంటి గోల్ఫ్ కోర్స్కి ఎంత ఉంటుంది ఫీజు? సో అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు, యావరేజ్ మనుషులకు సంబంధించిన వ్యవహారం. అలా పెట్టి ఏదో చేద్దామన్నాడు, అందుకనే ఇచ్చాను అని. కానీ వాడు ఒక హంబక్ అనమాట. ఐఎంజీ అనేది అసలు ఇండియాలో పెట్టలేదు. ఆ పేరును వాడుకొని ఇక్కడ పెడతాను అని ఆ భూములు కొట్టేసే ప్రయత్నం జరిగింది. దానిని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి అడ్డుకున్నది. ఇది వాస్తవం. అయితే ఈ భూములు నాకు కేటాయించిన ఎలా రద్దు చేస్తారు అనుకుంటూ అతగాడు మళ్ళీ కోర్టుకు వెళ్ళేది. ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. కోర్టుకు వెళ్తే ఒక 1.5 ఏళ్ల క్రితం కోర్టు పూర్తిగా కొట్టేసింది. దీన్ని సాక్షి సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయింది. నా కోణంలో, సాక్షి కోణంలో అద్భుతంగా ప్రజెంట్ చేసిందని వాళ్ళు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన భూముల, మనవాడు ఒకడు అడిగాడు అన్నమాట, ఇట్లా అనుకుంటే అప్పట్లో ఆయన కేటాయించినవి అన్నీ తీయాలి, కానీ తీయడం కుదరదు. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన వాటికే దిక్కులేదు. ఇక ఏ ఆరోపణలు లేకుండా ఏ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రాయితీల ప్రకటనని మనం ప్రతిదాన్ని అనుమానపు కళ్ళతో చూస్తూ పోతే ఇక ఏ ప్రభుత్వం పనిచేయలేదు. కాబట్టి ఆ టాపిక్ అంత కట్ చేయండి. కొత్తగా ఏదైనా ఇస్తున్నప్పుడు ఏ ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కోర్టుకి వెళ్తే ఏం చేయాలి, అంతవరకే పరిమితం కండి. ఐఎన్జీ వరకు ఆయన చేసింది తప్పు అని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. సో ఆ భూములే ఇప్పుడు యూనివర్సిటీ భూముల్లాగా వీళ్ళు చెప్తున్నారు. దాన్నే బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొంగులేటి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంది అదే. అసలు ల్యాండ్కి సంబంధం లేదు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేని భూములు అవి, వాటిని మేమే కాపాడాము
మమ్మల్ని అభినందించకపోగా మీరు ఇలా చేస్తారా, అంతవరకు ఓకే. కానీ ఈ సినిమా నటులు అనే సెలబ్రిటీలు అనబడే నటులు ఉన్నారు కదా, ఈ నటులు కాలానుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా భలే నటిస్తారు. వీళ్ళకి స్టూడియోలు ఉన్నాయి. ఈ స్టూడియోలన్నీ ఏ పర్యావరణాన్ని ధ్వంసం చేయకుండానే నిర్మించారు. వీళ్ళు ఉండే ఫామ్ హౌస్ల్లో ఈ అపార్ట్మెంట్లు మళ్ళీ ఒక పెద్ద మేధావి ఉంటుంది. నేనున్న అపార్ట్మెంట్ కూడా అంతకుముందు ఎన్నో చెట్లు నరికే ఉంటుంది. మరి నిన్ను ఎవడు ప్రోత్సహించాడు మాట్లాడమని? ప్రతి ఇష్యూ మీద స్పందించాలి కదా. అంటే సెలెక్టివ్ క్రిటిసిజం అది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వానిదే, సెంట్రల్ యూనివర్సిటీదే కాదు, ఆ భూమి ప్రభుత్వ భూమి అని తెలిస్తే చేయబోతున్నారా? ఇప్పుడైనా కోర్టు అడగబోయే కీలక ప్రశ్నలు ఇవే. భూమి ఎవడిదనేది కాదు, జీవావరణ వైవిధ్యం దెబ్బతింటుంది. ఈ పచ్చని చెట్లు ఇవన్నీ దెబ్బతింటాయి కాబట్టి ఆ పనులను ఆపేయండి అనే తీర్పు రాబోతుంది, వస్తుంది కూడా నాకు తెలిసి. వేసినటువంటి పిటిషన్ ప్రభుత్వానిదా యూనివర్సిటీదా అన్నంత వరకు అయితే ఓకే, ఆ తీర్పులు పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి. కానీ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, అది ఎవరి భూమి అయినా సంరక్షించబడాలి అన్నారనుకోండి, ఇవన్నీ పక్కకు పోయి రాజకీయమే మళ్ళొకసారి ఏం చేస్తుందంటే మేము ఆందోళన చేయబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనే ఒక సుత్యవాదాన్ని తెర మీదకు తీసుకొస్తారు. ఏదైనా ఒక యాజిటేషన్ జరిగినప్పుడు ఇలాంటి తతంగాలను గమనించినప్పుడు మనం నిశ్చితంగా పరిశీలిస్తే వాస్తవాలు అర్థమవుతాయి. బాయ్.